మనస్సు అనే ఈ పరికరం ద్వారానే సకల సిద్ధులు మహిమలు సంభవిస్తాయి. మనిషి మనస్సు ఆధీనంలో ఉన్నంత వరకు అది అతడిని ఎల్లప్పుడూ ఆవరించినట్లు తెలుసుకుంటాడు. మనస్సు యొక్క ప్రభావానికి లోను కానివారికే దైవాదేశాలు ఆజ్ఞలు వస్తాయి. హృదయక్షేత్రం శిఖరం వరకు విస్తరించి ఉంది. దాని తర్వాత మనోక్షేత్రం ఉంది. అది తల వెనక ఉబ్బెత్తుగా ఉన్న భాగం వరకు విస్తరించి ఉంది. రాజయోగ ప్రభావంలో నేను సూచించినట్లు దానిలో అధిచైతన్యం కూడా ఉంది, కానీ అది అంత చురుకైనది కాదు. బ్రహ్మాండం ఆజ్ఞాచక్రం నుండి ప్రారంభమవుతుంది. పిండ ప్రదేశాన్ని దాటిన తరువాత ఆజ్ఞాచక్రానికి వస్తాం. ఆ విధంగా చిత్ సరస్సు బ్రహ్మాండంలోనే ఉంది. సరస్వతీ బిందువు కూడా అక్కడే ఉంది. రాజయోగ ప్రభావంలో హృదయక్షేత్రం ఆపాదమస్తకం వ్యాపించి ఉందని చెప్పాను. సృష్టి యావత్తూ శిఖరం వరకు ఉన్న ఈ పరిధిలోనే ఉంది. పరబ్రహ్మాండ మండలం తరువాత మరో 3 క్షేత్రాలున్నాయని నా అనుభవం తెలుపుతోంది. ఒక్కొక్క దాని స్థితిని బట్టి వాటికి పర్షియన్ భాషలో పేర్లు పెట్టాను. దాని తరువాత లెక్కలేనన్ని బిందువులున్నాయి. ప్రతిదానికి ఒక ప్రత్యేక స్థితి ఉంది. సాధారణంగా ఈ బిందువులను ఒక్కొక్కటిగా తీసుకుంటాను. ఈ బిందువులన్నీ సహస్రారంలో ఉన్నాయి. సహస్రారం తరువాత హృదయక్షేత్రం అంతమవుతుంది. అప్పుడు మనోక్షేత్రానికి వస్తాం. అక్కడ కూడా ఒక విధమైన అధిచైతన్య స్థితి ఉంది. రాజయోగ ప్రభావంలో నేను దానిని చర్చించలేదు. దానికి కారణం అది దైవం తన కార్యనిర్వహణకై వినియోగించే పరికరంగా పనికొస్తుంది. కానీ దానిని ప్రసాదించటం పూర్తిగా దైవంపైనే ఆధారపడి ఉంది. అభ్యాసి గురువుపై సంపూర్ణ భక్తి విశ్వాసాలతో కేంద్రీయ క్షేత్రంలో ప్రవేశించినప్పుడు అది తనంతట తానే విచ్చుకోవడం ప్రారంభిస్తుంది. అది కేవలం అనుభవాత్మకమైన విషయం.